హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఎన్‌క్యాప్సులేషన్. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం బ్రీఫ్‌గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దామనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇన్‌స్టాన్స్ అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇన్‌స్టాన్స్ అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏందంటే, ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ అంటే ఏందంటే ప్రతి ఇన్‌స్టాన్స్‌కి దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కావడం జరుగుతుందనమాట. ఓకేనా? అలాగే క్లాస్ అట్రిబ్యూట్ అంటే ఏందంటే దాని యొక్క వాల్యూ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుందనమాట. ఓకేనా? అలాగే ఒక ఇన్‌స్టాన్స్ అలాగే క్లాస్ అట్రిబ్యూట్స్‌ని ఏ విధంగా యాక్సెస్ జేసుకోవాలి, మోడిఫై చేయాలనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది. అలాగే ఇన్‌స్టాన్స్ అలాగే క్లాస్ మెథడ్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇన్‌స్టాన్స్ మెథడ్‌కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే క్లాస్ మెథడ్‌కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సీఎల్ఎస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని లేదా అట్రిబ్యూట్‌ని మీరు యాక్సెస్ జేసుకోవాలనుకుంటే ఒక ఇన్‌స్టాన్స్ ద్వారా అంటే దాని ఒక ఆబ్జెక్ట్ ద్వారానే మీరు యాక్సెస్ జేసుకోగలుగుతారు. ఓకేనా? అలాగే మీరు క్లాస్ మెథడ్‌ని లేదా అట్రిబ్యూట్‌ని మీరు యాక్సెస్ జేసుకోవాలనుకుంటే, ఆ క్లాస్ నేమ్ ద్వారానే మీరు యాక్సెస్ జేసుకోగలుగుతారనమాట. ఈ క్లాస్ మెథడ్‌లో ఏందంటే, ఇన్‌స్టాన్స్‌కి సంబంధించిన అట్రిబ్యూట్‌ని అలాగే మెథడ్‌ని మీరు యాక్సెస్ జేసుకోలేరనమాట. ఓకేనా? అలాగే వాటి మధ్యలో డిఫరెన్సెస్ గూడా చూడడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. మీరు తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సంబంధించి బేసిక్స్ అలాగే ఇన్‌హెరిటెన్స్ అనే కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ జేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏందంటే, ఎన్‌క్యాప్సులేషన్ అనే ఈ కాన్సెప్ట్‌నయితే మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్ అలాగే యాక్సెస్ మోడిఫైయర్స్. అందులో మనం పబ్లిక్ అలాగే ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా మనం ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏందో మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్ తోడైతే తెలుసుకుందాం. అసలు ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్‌లో ఒక మొబైల్ కొన్నారనుకోండి. బై చేసినట్టయితే ఆ మొబైల్ అనేది ఒక సింగిల్ బాక్స్‌లో దానికి సంబంధించిన అన్ని థింగ్స్ అనేది ఒక సింగిల్ బాక్స్‌లో రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన మొబైల్, అలాగే దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏ విధంగా వాడాలనేది, అలాగే చార్జర్, అలాగే సిమ్ ఎక్స్‌చేంజ్ చేసుకోనికి పిన్, అలాగే అడిషనల్‌గా ఏమన్నా ఎయిర్ ఫోన్స్ ఈ విధంగా మనకి ఒక బాక్స్‌లోనే రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా గాకుండా ఒకవేళ మీకు ఆ థింగ్స్ అనేవి, ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన థింగ్స్ అనేవి సెపరేట్‌గా వచ్చాయనుకోండి. సెపరేట్‌గా పార్సెల్ చేసి మీకు డెలివరీ అయ్యాయనుకోండి. అంటే డిఫరెంట్ పర్సన్స్ అనేవాళ్ళు డెలివరీ చేశారనుకోండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీకు కావాల్సిన మొబైల్ కాకుండా మీకు కాకుండా పక్క వాళ్ళకి పోవడం. అలాగే చార్జర్ మీది కాకుండా వేరే వాళ్ళది రావడం. ఈ విధంగా మనకి డిఫరెంట్ కాన్‌ఫ్లిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడు ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన అన్ని థింగ్స్ అనేవి ఒక బాక్స్‌లో లేకపోతే. ఓకేనా? ఒక బాక్స్‌లో లేకపోతే మనకి ఈ విధంగా కాన్‌ఫ్లిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇదెందుకు చెప్పాను అనేది మీకు ముందుకెళ్తుంటే తెలుస్తుందన్నమాట. ఈ సినారియో ఎందుకు చెప్పానో మీకు ముందుకెళ్తుంటే ఈ ఎన్‌క్యాప్సులేషన్‌కి దానికి ఏం సంబంధం ఉందో మీకు తెలుస్తుంటే తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఒక బాక్స్‌లో ఏ విధంగా అయితే పెట్టామో దానికి సంబంధించిన అంటే ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన థింగ్స్ అనేవి ఒక బాక్స్‌లో ఏ విధంగా అయితే పెట్టామో, అలాగే ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అలాగే మెథడ్స్ అనేవి ఒక ఎంటిటీ లోపల పెట్టాలన్నమాట. ఒక సింగిల్ ఎంటిటీ లోపల పెట్టడం వల్ల ఏంటంటే, మనకి ఈ విధంగా మల్టిపుల్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన థింగ్స్ అనేవి ఒక దగ్గరనే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంది ఒక బిల్డింగ్ రిలేటెడ్ అట్రిబ్యూట్స్ అలాగే మెథడ్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్. అంటే 2 సింగిల్ ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీ అంటే ఏందంటే క్లాస్. ఓకేనా? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఎన్‌క్యాప్సులేషన్ మనకు అక్కర కావాలనుకుంటే ఒక క్లాస్ లోపట ఆబ్జెక్ట్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్, మెథడ్స్ అనేవి ఒక దగ్గర పెట్టాలన్నమాట. కానీ దాన్ని మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది పిలవడం పిలవడం జరుగుతుంది. సో, మనకేంది ఇంకా జనరల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అన్నమాట. సో, మనకేంది జనరల్ లైఫ్‌లో క్యాప్సూల్స్ మెడిసిన్ అనేది వాడతాం కదా! క్యాప్సూల్స్ ఉంటాయి కదా! మనకి క్యాప్సూల్ ఉంటుంది. దాని లోపల మనకి ఏముంటుంది? మెడిసిన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకేంది ఇక్కడ క్యాప్సూల్ చూసుకున్నట్టయితే మనకి ఈ మెడిసిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ కూడా ఎన్‌క్యాప్సులేషన్ ఏం చేస్తుందంటే క్యాప్సూల్ లాగానే పనిచేస్తుందన్నమాట. దేనికి? మన డేటాకి. మన డేటాని క్యాప్సూల్ లాగా మన డేటాని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్యాప్చర్ లోపల మెడిసిన్ అనేది ఏ విధంగా ఉంటుందో, ఇక్కడ మనకి ఈ క్లాస్ లోపల మనకి అట్రిబ్యూట్స్ అలాగే మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్, మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది మన డేటాని ప్రొటెక్ట్ చేయనీకైతే యూజ్ చేస్తాం. అలాగే రెస్ట్రిక్ట్ చేయనీకి, యాక్సెస్ అనేది రెస్ట్రిక్ట్ చేయనీకి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకేంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఒక కార్ తీసుకున్నాం. మనకి కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటే దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. అలాగే మోడల్, ఇంజిన్ అలాగే స్పీడ్ లిమిట్ ఇవన్నీ మనకి అట్రిబ్యూట్స్. ఓకేనా? అలాగే మెథడ్స్ వచ్చేసి డ్రైవ్, స్టాప్ ఇవన్నీ మెథడ్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకేంది ఒక ఆబ్జెక్ట్ సంబంధించినవి ఒక కార్ అనే ఆబ్జెక్ట్ లోపల పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఒక క్లాస్ లోపల మనకి ఈ అట్రిబ్యూట్స్, మెథడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే కార్‌కి సంబంధించిన మొత్తం అట్రిబ్యూట్స్ అలాగే మెథడ్స్ అనేవి ఒక క్లాస్ లోపలనే పెట్టడం జరిగిందన్నమాట. సో, ఈ క్లాస్‌ని బేస్ చేసుకొని మీరు
డిఫరెంట్ కార్డ్స్‌ని కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చనమాట. ఓకేనా? సేమ్ మిగతా కార్డ్స్ కూడా సేమే ఉంటాయి కదా! సో, ఒక క్లాస్‌ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకేంది, ఇక్కడ మీరు చూసినట్టయితే కార్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. అందులో మనకి అట్రిబ్యూట్స్, ఇవి మన అట్రిబ్యూట్స్, ఇవి మన మెథడ్స్ అనమాట. ఇక్కడ మనకేంది అట్రిబ్యూట్స్, మెథడ్స్ అన్నీ కలిపి మనం ఒక ఎంటిటీలో పెట్టామనమాట. కార్ అనే ఒక ఎంటిటీలో పెట్టామనమాట. ఇక్కడ పెట్టడం వల్ల ఏమైంది, దీన్నే మనం ఎన్‌క్యాప్సులేషన్ అయితే పిలవడం జరుగుతుంది. అట్రిబ్యూట్స్, మెథడ్స్‌ని ఒక దగ్గర పెట్టడమే మనం ఎన్‌క్యాప్సులేషన్ అనమాట. ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించి. ఆ! ఇక్కడ మనకేంది పర్పస్ ఏంది? ఈ ఎన్‌క్యాప్సులేషన్ పర్పస్ ఏందంటే ప్రొటెక్ట్స్ డేటాని. డేటాని ప్రొటెక్ట్ చేయనీకి యూజ్ చేస్తామనమాట. అలాగే రెస్ట్రిక్ట్ యాక్సెస్ అంటే ఎవరు పడితే వాళ్ళు మన డేటాని యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తుందనమాట. ఇక్కడ ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది. ఇక్కడ మనకేంది, ఇప్పుడు మనం ఒక అనాలజీ అయితే చూద్దాం అనమాట. ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది, ఇప్పుడు మనకి మీ దగ్గర కొన్ని మనీ ఉన్నాయనుకోండి. ఒక లార్జ్ అమౌంట్ ఒక పైసలున్నాయనుకోండి. క్యాష్ ఉన్నాయనుకోండి. మీరు ఒక రష్ ఉన్న బస్ ఎక్కారనుకోండి. చాలా మంది ఉన్న బస్ ఎక్కినట్టయితే లేదా పబ్లిక్ ప్లేస్‌లో తిరిగినట్టయితే మీ మనీకి సేఫ్టీ అనేది ఉండదనమాట. అంటే మీరు మీ మనీని పోగొట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడేంది దాన్ని సేఫ్‌గా ఉంచనీకి మీరు బ్యాంక్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. అవును గదా! ఇక్కడ మీరు బ్యాంక్‌లో పెట్టినట్టయితే మన మనీకి వాళ్ళైతే ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వేరే డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేసుకొని వాళ్ళైతే ప్రొటెక్షన్ ఇస్తారనమాట. ఒకవేళ మీరు డిపాజిట్ చేసిన మనీని మీరు యాక్సెస్ చేయాలన్నా గానీ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది గదా! మీరు ఆ బ్యాంక్‌కి వెళ్లి ఆ ఫార్మ్ ఫిలప్ జేయడం, ఆ సిగ్నేచర్ మ్యాచ్ కావడం, అలాగే ఆ మ్యాక్స్ అంటే ఆ బ్యాంక్‌కి సంబంధించిన ఎంప్లాయీ మిమ్మల్ని వెరిఫై జేయడం, అవన్నీ చేసిన తర్వాతనే మీ మనీ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఎన్‌క్యాప్సులేషన్‌లో కూడా మీరు డేటాని ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చనమాట. ఓకేనా? ప్రైవేట్‌గా ఉంచుకున్నట్టయితే మీరు కూడా మీ డేటాని యాక్సెస్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా గానీ, దానికి సంబంధించిన కీ గానీ, ఒక పర్టిక్యులర్ లాజిక్ గానీ అప్లై చేసి మాత్రమే మీరు దాన్ని ఆ డేటా మీద మీరు ఎలాంటి యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేయగలుగుతారు. ఓకేనా? మీరు ప్రాక్టికల్‌గా చూస్తుంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకైతే అర్థం కావడం జరుగుతుంది. సో, మీరు ట్రై టు ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండనమాట. ఓకేనా? ఇది మన జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకేంది ఒక బ్యాంక్, ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుందాం. బ్యాంక్ అకౌంట్ అనే ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుందాం. ఇక్కడ మనకేంది క్లాస్ బ్యాంక్ అకౌంట్. ఒక బ్యాంక్ అకౌంట్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఓనర్. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్. ఒక 2 అట్రిబ్యూట్స్ అయితే తీసుకుందాం. 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే దానికి ఈ అట్రిబ్యూట్స్‌ని మనం డిస్‌ప్లే చేయనీకి షో డీటెయిల్స్ అనే ఒక మెథడ్ అయితే ఇద్దామనమాట. ఓకేనా? ఇక్కడి వరకు మనం మన వీఎస్ కోడ్‌లో చేసేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం మన వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను నా వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను వీఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేస్తాననమాట. ఎన్‌క్యాప్సులేషన్ డాట్ పీవై అనే ఒక ఎక్స్‌టెన్షన్ తోటి ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకేంది మన క్లాస్ వచ్చేసి క్లాస్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా? బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనం ఒక క్లాస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనకేంది దీని లోపల మనకి ఒక స్పెషల్ మెథడ్, ఒక వేరియబుల్స్‌ని ఇనిషియలైజ్ చేసుకోనికి ఒక ఇనిషియలైజర్ మెథడ్ అయితే ఇవ్వాలి కదా! కానీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో నేర్చుకున్నాం కదా! ఇన్‌స్టాన్స్ మెథడ్ ఇన్ ఇట్. ఒక మన స్పెషల్ మెథడ్ అనమాట. ఇందులో మనకి ఇది సెల్ఫ్ అని ఇచ్చినట్టయితే ఇది ఇన్‌స్టాన్స్ మెథడ్ అనమాట. ఇక్కడ మనకేంది ఓనర్, కామా, బ్యాలెన్స్. ఓకేనా? 2 అట్రిబ్యూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. వాటిని మనం ఇనిషియలైజ్ చేద్దాం. సెల్ఫ్ డాట్ ఓనర్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్. ఓకేనా? సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్. ఓకేనా? ఇప్పుడు మనం 2 అట్రిబ్యూట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ అట్రిబ్యూట్స్‌ని డిస్‌ప్లే చేయనీకి మనం ఒక షో అండర్ స్కోర్ డీటెయిల్స్ అనే ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్ అయితే తీసుకున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం ప్రింట్ ఆఫ్ అకౌంట్ ఓనర్. ఓకేనా? సెల్ఫ్ డాట్ ఓనర్. ఓకేనా? మనం ఓనర్ కదా! ఓనర్ ప్రింట్ అకౌంట్ బ్యాలెన్స్. ఇక్కడ కూడా మనం సెల్ఫ్ సెల్ఫ్ ఎందుకంటే మనం సెల్ఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? అదొక ఇన్‌స్టాన్స్ అట్రిబ్యూట్ కాబట్టి. సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం ఆబ్జెక్ట్ దానికి ఒక ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి కదా!
సో, దానికోసం మనం ఏం చేస్తాం? దానికోసం మనం ఇన్‌స్టాన్షియేట్ అయితే చేయాలి కదా! సో, దానికోసం మనం ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. కానీ ఆ ఇన్‌స్టాన్స్ బేస్ చేసుకొని ఈ మెథడ్‌ని కాల్ చేస్తామన్నమాట. కానీ ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనకేంది ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఓనర్ నేమ్ వచ్చేసి జాన్ డోయ్ అనేది ఇస్తున్నాం. అలాగే బ్యాలెన్స్ వచ్చేసి ఒక 50,000 అయితే ఇస్తున్నాను. దీని తర్వాత మనం షో మెథడ్‌ని కాల్ చేద్దాం. అకౌంట్ డాట్ షో అండర్ స్కోర్ డీటెయిల్స్ దాన్ని కాల్ చేసినట్టయితే మనకి ఆ ఓనర్ నేమ్ అలాగే మనీ అనేది డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ కింద ఏమొస్తుంది? చూసారు కదా! ఆ ఓనర్ నేమ్ అలాగే మనీ అయితే బ్యాలెన్స్ అయితే డిస్‌ప్లే కావడం జరిగింది. ఓకేనా? ఇంతవరకు మనకి అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం ఈ అట్రిబ్యూట్స్‌ని మనం ఔట్‌సైడ్ ద క్లాస్ కూడా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఆ! ఓకే. ఇక్కడ మనకేంది? ఈ మెథడ్ అనేది ఇన్‌సైడ్ ద క్లాస్ ఉంది. ఓకేనా? ఇన్‌సైడ్ ద క్లాస్ ఉంది కాబట్టి మనం మెథడ్‌ని యాక్సెస్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకేంది? ఈ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఔట్‌సైడ్ ద క్లాస్ కూడా మనం ఈ అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఈ అట్రిబ్యూట్స్ కానీ, ఈ మెథడ్‌ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ అకౌంట్ ఓనర్ కాలన్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకొని ఆ అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేస్తున్నాం అన్నమాట. ప్రింట్ అకౌంట్ బ్యాలెన్స్ ఓకేనా? అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ కూడా అకౌంట్ డాట్ బ్యాలెన్స్ ఓకేనా? నేను రన్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాం? ఔట్ సైడ్ ద క్లాస్ కూడా మనం ఆ అట్రిబ్యూట్స్ మెథడ్ కూడా యాక్సెస్ చేస్తున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు మనకేంది? చూడండి ఇక్కడ చూసినట్లయితే ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఇవైతే ప్రింట్ కావడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఔట్ సైడ్ ద బాక్స్ అంటే ఔట్ సైడ్ ద క్లాస్ కూడా మనం వాటిని ప్రింట్ చేయగలుగుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి మన డేటాకి ప్రైవసీ లేదనమాట. అంటే ఔట్ సైడ్ ద క్లాస్ కూడా మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఓకేనా? ఇప్పుడు మన డేటాకి ప్రైవసీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామో చూద్దాం అన్నమాట. ఇక్కడ మనకేంది? ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం ప్రాక్టికల్ అయితే నేర్చుకుందాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే అర్థం చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉన్నట్టయితే మనకి ఆ ల్యాండ్‌ని చాలామంది యూజ్ చేసుకోవడం గాని, దాన్ని వాడుకోవడం గాని చేస్తున్నట్టయితే, ఇప్పుడు మీరు దాన్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? దానికి ఒక ఫెన్సింగ్ అయితే ఏస్తారు కదా! ఫెన్సింగ్ ఏసి ఎవరు రారు కదా! ఓకేనా? ఫెన్సింగ్ ఏసారనుకోండి చుట్టూ, మీరు కూడా లోపలికి వెళ్ళలేరు కదా! ఒకవేళ మీరు మీరు వెళ్ళాలనుకోండి. ఇప్పుడు మీరు దానికి ఒక గేట్ అయితే పెడతారనమాట. ఫెన్సింగ్ ఏసి ఒక దగ్గర మీరు గేట్ అయితే పెట్టడం జరుగుతుంది. గేట్ పెట్టడం వల్ల మీరైతే వెళ్లి రావడం జరుగుతుంది. మీతో పాటు మీరు వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి మీరు ఒక లాక్ అనేది యూజ్ చేస్తారు. ఆ! ఒక లాక్ అనేది యూజ్ చేసి దానికి ఆ కీ అనేది మీ దగ్గర పెట్టుకుంటారు. ఆ కీ అనేది మీ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఈ సినారియో అనేది గుర్తుంచుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తుంటే మనం ఈ ఎన్‌క్యాప్సులేషన్ ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థం చేసుకున్నాం. ఈ విధంగా మన డేటాకి ఏ విధంగా ఫెన్సింగ్ అంటే ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి మన ల్యాండ్‌కి ఏ విధంగా అయితే గేట్ పెట్టాము. అంటే మనం మాత్రమే పోయి రావడానికి. ఓకేనా? అలాగే దానికి మన గేట్‌కి ఏ విధంగా కీ పెట్టాము. ఒక తాళం ఇచ్చి దానికి ఒక కీ ఇచ్చాము. అలాగే మన డేటాకి కూడా ఒక తాళం ఇచ్చి ఒక కీ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనేది చూద్దాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ప్రైవసీ అనేది లేదు. ఓకేనా? ఇక్కడ ప్రైవసీ లేదు. ఇప్పుడు మన ల్యాండ్‌ది ఒక ల్యాండ్ అనుకున్నాం. ఈ క్లాస్‌ని ఒక ల్యాండ్ అనుకుంటే ఎవరైనా గాని ఈ ల్యాండ్‌లోకొచ్చి యూజ్ చేసుకుంటున్నారనుకోండి. ఇప్పుడు మనం దీనికి ఒక ప్రైవసీ అనేది ఇద్దామన్నమాట. కానీ దీనికి ప్రైవసీ అనేది ప్రొవైడ్ చేయనికి మనకి యాక్సెస్ మోడిఫైయర్స్ అనేది ఉంటాయన్నమాట. యాక్సెస్ మోడిఫైయర్స్‌ని యూజ్ చేసుకొని మన డేటాకి మనం ప్రైవసీ అనేది ఇవ్వొచ్చన్నమాట. ఓకేనా? ఆ డేటా ఇక్కడేంది మనం ఔట్‌సైడ్ ద క్లాస్ కూడా మనం యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి, మనం ఇప్పుడు యాక్సెస్‌ని రిస్ట్రిక్ట్ చేద్దామన్నమాట. ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా అట్రిబ్యూట్స్‌ని గాని, మెథడ్స్ గాని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఇప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయనీకి ఇప్పుడు మనం యాక్సెస్ మోడిఫైయర్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి యాక్సెస్ మోడిఫైయర్స్ వచ్చేసి 2 టైప్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసుకొని మనకి ఈ అట్రిబ్యూట్స్‌ని, మెథడ్స్‌ని మనం ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చనమాట. కానీ ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ అలాగే ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ అనమాట. ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ అంటే ఏం లేదనమాట.
దీనికి ఎలాంటి సింబల్స్, ఎక్స్ట్రా సింబల్స్ అయితే ఉండవనమాట. ఎక్స్టర్నల్ సింబల్స్ అయితే ఏమి ఉండవనమాట. ఎక్స్‌ప్లిసిట్ నేమ్, ఎక్స్‌ప్లిసిట్ సింబల్స్ అనేది ఏమి ఉండవనమాట. సింపుల్‌గా జనరల్ అనమాట. ఇక్కడ పబ్లిక్ నేమ్‌లోనే ఉంది కదా! పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఇక్కడ మనం పబ్లిక్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా సెల్ఫ్ డాట్ ఓనర్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్. ఇక్కడ మనకేంది వీటిని మీరు ఇన్‌సైడ్ అలాగే ఔట్‌సైడ్ ద క్లాస్ గూడా ఈ అట్రిబ్యూట్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చనమాట. ఓకేనా? యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్స్. మనం జనరల్‌గా మనం ప్రీవియస్‌గా చూసిందనమాట. కానీ మనం ఔట్‌సైడ్ ద క్లాస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మోడిఫై చేసుకోవచ్చనమాట. ఓకేనా? మనకేంది ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఇక్కడ మనకి ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్‌కి ప్రిఫిక్స్ కింద డబుల్ అండర్‌స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్‌లో. సో, మనం స్టార్టింగ్‌లో దేన్నైతే మీరు ప్రైవేట్‌గా ఉంచుదాం అనుకుంటున్నారో దానికి మీరు ఈ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ అనేది యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ నేను ప్రైవేట్‌గా ఉంచుదాం అనుకుంటున్నాను. సరే, ఔట్‌సైడ్ ద క్లాస్ ఈ బ్యాలెన్స్ నేను యాక్సెస్ చేసుకోవడం గాని, మోడిఫై చేయడం గాని చేయొద్దు అనుకుంటున్నాను. సో, దానికోసం నేను దాని కింద డబుల్ అండర్ స్కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి నేను డబుల్ అండర్ స్కోర్స్ ఇచ్చినట్టయితే అది ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ కింద కన్వర్ట్ కావడం జరుగుతుంది. దీన్ని మీరు ఔట్‌సైడ్ ద క్లాస్ మీరైతే యాక్సెస్ చేసుకోవాలనమాట. కానీ దాని ఔట్‌సైడ్ ద క్లాస్ మీరు యాక్సెస్ చేసుకోలేరు. ఓన్లీ వితిన్ ద క్లాస్ మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారనమాట. ఓకేనా? ఈ బ్యాలెన్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోనికి మీరైతే ఒక మెథడ్ అయితే ఇవ్వడం జరిగింది. మెథడ్‌ని బేస్ చేసుకొని మీరు ఈ బ్యాలెన్స్‌ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి మీరు వీఎస్ కోడ్‌లో ప్రాక్టికల్‌గా అయితే నేర్చుకుందాం. మీకు ఇంకా ఈజీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ మనకేం చేద్దాం మెథడ్ లోపల దానికంటే ముందు ఏం చేస్తున్నాం బ్యాలెన్స్‌ని నేను ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ కింద కన్వర్ట్ చేశాననమాట. ఓకేనా? ఈ బ్యాలెన్స్‌ని గెట్ చేసుకోనికి ఈ మెథడ్‌లో నేనేం చేస్తున్నాను రిటర్న్ డాట్ అండర్‌స్కోర్ మీరు యాక్సెస్ చేసుకోవాలన్నా గాని అండర్‌స్కోర్ అయితే ఇవ్వాలన్నమాట. అండర్‌స్కోర్ బ్యాలెన్స్. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం ఓకేనా? ఇక్కడ మనం యాక్సెస్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రింట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ప్రింట్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్. ఓకేనా? ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నాను ఈ విధంగా వితిన్ ద క్లాస్ నేనైతే ప్రింట్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను ఔట్‌సైడ్ ద క్లాస్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అకౌంట్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ అని ఇచ్చాననుకోండి. కానీ ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను అనుకోండి. ప్రింట్ ఆఫ్ చేశాననుకోండి. మనకిప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోలేమనమాట. మనకి బ్యాలెన్స్ అనేది అవుట్‌పుట్ కింద రాదనమాట. ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ అయితే అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఒకసారి నేను రన్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎర్రర్ ఏంది? అట్రిబ్యూట్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్. సో, మనకి ఇందులో ఈ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ అని ఈ అట్రిబ్యూటే లేదనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం ఔట్‌సైడ్ ద క్లాస్ ఈ ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోలేరు. ఇక్కడ మనం ఏం చేసాం? ఫెన్సింగ్ ఏసామనమాట. మన ల్యాండ్‌కి ఇప్పుడు మనం ఫెన్సింగ్ ఏసినట్టు. అంటే మన డేటాకి మనం ఫెన్సింగ్ అంటే ప్రొటెక్షన్ ఇచ్చినట్టనమాట. ఓకేనా? అలాగే ఒకవేళ మీరే మీరే ఇప్పుడు మీ ల్యాండ్‌లోకి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు మీరే మీ డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఒక గేట్ ఉండాలి గదా! అంటే మీరు వెళ్ళనీకి. సో, దానికోసం నేను గెటర్, సెటర్ అని 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకేంది? మనకి ఈ విధంగా డేటా అయితే రావడం జరిగింది. మీరు ఔట్‌సైడ్ ద క్లాస్ యూజ్ చేద్దాం అనుకుంటే మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. సో, మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మీరు యాక్సెస్ చేసుకోవడం గాని, మోడిఫై చేద్దాం అనుకుంటే గెటర్, సెటర్ అయితే యూజ్ చేస్తామన్నమాట. గెటర్ అనేది ఒక పబ్లిక్ మెథడ్. దీన్ని యూజ్ చేసుకొని మనం మన ప్రైవేట్ అట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సెటర్ అనేది కూడా ఒక పబ్లిక్ మెథడ్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మన ప్రైవేట్ అట్రిబ్యూట్స్‌ని మోడిఫై చేయొచ్చన్నమాట. కానీ ఒకసారి దీన్ని చూద్దాం. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం 2 మెథడ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకేంది గెట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్ ఆఫ్ ఇచ్చి రిటర్న్ సెల్ డాట్ అండర్‌స్కోర్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను బ్యాలెన్స్‌ని గెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, దీనికోసం గెటర్ అనే మెథడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అలాగే సెటర్ మెథడ్ అంటే ఇక్కడ మనం ఈ బ్యాలెన్స్ నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నా బ్యాలెన్స్ నేను అప్డేట్ చేసుకుందాం. సో, దానికోసం సెటర్. ఓకేనా? ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌కి వెళ్లి చేసేది చూద్దాం. ఇక్కడ మనకేంది డెఫ్ గెటర్ అండర్‌స్కోర్
బ్యాలెన్స్ ఆఫ్ సెల్ఫ్. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. కానీ ఇప్పుడు మనం సెట్ చేద్దాం, డెఫ్ సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఆఫ్ సెల్ఫ్ కామా, మనం ఏం సెట్ చేసుకున్నాం, బ్యాలెన్స్ సెట్ చేద్దాం అనుకున్నాం, కొత్త బ్యాలెన్స్ న్యూ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్ అయితే ఇద్దాం, కాలన్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బ్యాలెన్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది మనకి ఇనిషియల్ ఉన్న బ్యాలెన్స్ 50,000 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను 80,000 అయితే చేద్దాం అనమాట. సెట్ ముందుగా గెట్ చేసుకున్నాం, ప్రింట్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఇచ్చాను. సెల్ఫ్ కాదనమాట, ఇక్కడ మనం ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని మనం అయితే ఆ మెథడ్ని కాల్ చేయాలన్నమాట, గెట్ బ్యాలెన్స్ ఆఫ్. దీని తర్వాత ప్రింట్ కాదనమాట, ఇప్పుడు మనం మాడిఫై చేద్దాం, అంటే ఈ మెథడ్ని కాల్ చేద్దాం, సెట్ బ్యాలెన్స్ అనే దాన్ని కాల్ చేద్దాం, సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఆఫ్. ఇక్కడ మనం ఏం చేస్తాం, దీన్ని కాల్ చేయాలంటే ముందుగా ఇన్స్టాన్స్ యూజ్ చేసుకొని కాల్ చేయాలి కదా, అకౌంట్ డాట్ సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఇక్కడ మనం బ్యాలెన్స్ ఎంత ఇద్దాం, 80,000. 80,000. ఇప్పుడు మళ్ళీ మనం గెట్ చేసుకుందాం, ఇప్పుడు మనకి మాడిఫై అయిందా లేదా తెలుసుకోవాలి కదా, అకౌంట్ అప్డేటెడ్ బ్యాలెన్స్. ఓకేనా, అప్డేటెడ్ బ్యాలెన్స్ అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ ఆఫ్. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఇనిషియల్గా ఉన్న బ్యాలెన్స్ అలాగే అప్డేట్ అయిన బ్యాలెన్స్ అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే నేను అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ చూసినట్టయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ముందుగా 50,000 వచ్చింది, తర్వాత అప్డేట్ చేసిన తర్వాత 80,000 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం మన డేటాని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, గెటర్ అలాగే సెటర్ అని ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని, పబ్లిక్ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం మాడిఫై చేసుకోవడం కానీ యాక్సెస్ చేసుకోవడం కానీ చేయొచ్చు అనమాట. ఓకేనా, దీని తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనం మన డేటాని అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకేంది, ఇప్పుడు మనకి ఈ విధంగా చేసినట్టయితే మనకి ఏమైనా ప్రొడక్షన్ ఉందా, ఇక్కడ మనకి ఏం ప్రొడక్షన్ లేదు కదా. ఇప్పుడు మన డేటాకి ఈ సెటర్ గెటర్ వల్ల మనకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే లేదు. ఈ విధంగా ఎవరైనా చేయొచ్చు కదా మన డేటాకి, అంటే గేట్ ఒకటే పెట్టాం, గేట్కి వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చు కదా మన ల్యాండ్లోకి, మన అలాగే మన ఎన్క్యాప్స్ ఈ డేటాలోకి ఎవరైనా రావచ్చు. ఓకేనా, సో గేట్కి మనం అంటే ఇప్పుడు మన ల్యాండ్కి ఇప్పుడు గేట్ పెట్టాం, గేట్కి మనం ఒక లాక్ అయితే ఇవ్వాలి కదా, లాక్ అలాగే కీ అయితే ఉండాలి, ఆ కీ మన కాడ ఉంటుంది కాబట్టి మనం మాత్రం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మనం గేట్ అయితే పెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు మనం లాక్ అయితే ఇద్దాం అనమాట, మన డేటాకి లాక్ అయితే ఇద్దాం. సో దానికోసం ఏం చేద్దాం, ఒక లాజిక్ ప్రొడక్షన్ లాజిక్ అనేది యూజ్ చేద్దాం అనమాట, ఒక కీ అనేది యూజ్ చేసుకుందాం. కీ అనేది ఈక్వల్ అయితేనే, అంటే ఈ ఇనిషియల్ మెథడ్లో ఒక కీ అయితే పెట్టడం జరుగుతుంది ఇనిషియల్గా, దాని తర్వాత సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఎప్పుడైతే దీన్ని సెట్ చేద్దాం అనుకుంటాం, ఏదైనా బ్యాలెన్స్ని మాడిఫై చేద్దాం అనుకుంటాం, అప్పుడు మనం కీ అయితే పాస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ 2 కీస్ అనేది ఈక్వల్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి బ్యాలెన్స్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది, లేకపోతే ఇన్వాలిడ్ సీక్రెట్ కీ అని ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఆ కీ అనేది ఎవరికైతే తెలుస్తుందో, మీకు తెలుస్తుంది కదా, ఓన్లీ ఒకరికే తెలుస్తుంది కదా, మీరు మాత్రమే చేంజ్ చేసుకోగలరు, ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఓకేనా, సార్ నేను ప్రాక్టికల్గా చేస్తుంటే మీకు అయితే అర్థం కావడం జరుగుతుంది. సార్ మనం పిఎస్ కార్డ్ అయితే ఓపెన్ చేద్దాం, ఇక్కడ మనకేంది ఒక సీక్రెట్ కీ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, సీక్రెట్ అండర్ స్కోర్ కీ. దానికోసం ఒక అట్రిబ్యూట్ అయితే తీసుకున్నాను, సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్. దీన్ని కూడా నేను ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ కింద అయితే ఇస్తున్నాను, సీక్రెట్ అండర్ స్కోర్ కీ ఈక్వల్ టు సీక్రెట్ అండర్ స్కోర్ కీ. అలాగే మనకి సెట్ బ్యాలెన్స్లో కూడా నేను ఏం చేస్తున్నాను, ప్రొవైడెడ్ అండర్ స్కోర్ మనం ఇస్తాం కదా, సీక్రెట్ అండర్ స్కోర్ కీ. ఓకేనా, దీని అయితే క్లోజ్ చేద్దాం. మనకేంది, ఇక్కడ మనం ఒక సీక్రెట్ కీ ఇనిషియల్గా ఒక సీక్రెట్ కీ అయితే ఇద్దాం, 2 3 4 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం సెట్ చేద్దాం అనుకుంటున్నాం, బ్యాలెన్స్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాం,
బ్యాలెన్స్ సెట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇందులో ఒక లాజిక్, ప్రొటెక్షన్ లాజిక్ అనేది రాయాలన్నమాట. ఇఫ్ సెల్ఫ్ డాట్ సీక్రెట్ కీ డబల్ ఈక్వల్ టు ప్రొవైడెడ్ సీక్రెట్ కీ, ఎప్పుడైతే ఆ రెండు ఈక్వల్ అవుతాయో అప్పుడు మాత్రం సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బ్యాలెన్స్. ఓకేనా, బ్యాలెన్స్ నేను అప్డేట్ చేసుకోగలుగుతాను. లేకపోతే ఎల్స్ నేను ఒక ప్రింట్ చేస్తాను అనమాట, ఇన్వాలిడ్ కీ అని. ఎప్పుడైతే కీ అనేది తప్పుగా ఇచ్చారనుకో, ఇన్వాలిడ్ సీక్రెట్ కీ అనేది ప్రింట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ప్రింట్ అకౌంట్ బ్యాలెన్స్, ఓకేనా, ఇది మన ఇనిషియల్ ఉన్న బ్యాలెన్స్ అయితే రావడం జరుగుతుంది. అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ ఆఫ్, ఓకేనా. ఇప్పుడు మనం సెట్ చేద్దాం, సెట్ అండర్ స్కోర్ అకౌంట్ డాట్ సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఆఫ్, కొత్త బ్యాలెన్స్ ఒక 70,000 ఇద్దాం అనుకున్నాం, 70,000. అలాగే కీ అనేది ఏది ఇస్తాం నువ్వు, సేమ్ ఈ కీ మాత్రం ఇస్తేనే నువ్వు మాడిఫై చేయగలుగుతావు అనమాట. ఈ కీని నేను కాపీ చేసి ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఓకేనా, నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను పే చేశాను అనమాట. ఇక్కడ మనకేంది, ఇప్పుడు 70,000 కింద మాడిఫై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం సేమ్ కీ కరెక్ట్ కీనే ఇచ్చాం కదా. దాని తర్వాత నేను ప్రింట్ చేస్తాను మళ్ళీ, ప్రింట్ అకౌంట్ అప్డేటెడ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ నేను కాల్ చేస్తాను అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ ఆఫ్. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు అప్డేట్ అవుతుంది అనమాట. 70,000 కింద అప్డేట్ అవుతుంది, చూసారు కదా. మనకి 50,000 అలాగే 70,000 కింద అప్డేట్ అయింది. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, అడిషనల్గా కీ అనేది యూజ్ చేసాం. ఇప్పుడు మనం ఈ కీ అనేది ఒకవేళ తప్పించాం అనుకోండి, మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది, ఇన్వాలిడ్ సీక్రెట్ కీ అనేది రావడం జరుగుతుంది. రన్ చేసినట్లయితే మనకి ఇనిషియల్గా ఉన్న ప్రైస్ వచ్చింది, అలాగే ఇక్కడ ఎర్రర్ ఏమి వచ్చింది, ఇన్వాలిడ్ సీక్రెట్ కీ అనేది రావడం జరిగింది. ఈ బ్యాలెన్స్ అనేది అప్డేట్ కాలేదన్నమాట. సరే, మనకి ఇనిషియల్గా ఎంత ఉందో అంతే ఉంది. ఈ 70,000 కింద అప్డేట్ కాలేదన్నమాట. ప్రీవియస్గా 70,000 వచ్చింది కదా, కానీ ఇక్కడ 70,000 కింద అప్డేట్ కాలేదన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం మన డేటాకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది మన ఒక అట్రిబ్యూట్ని ఏ విధంగా ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైర్ కింద ఇవాళ చూసాం. అలాగే ఇప్పుడు మనం ఒక మెథడ్ని మీరు ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైర్ కింద ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు దీని కింద కూడా మీరు సేమ్ 2 అండర్ స్కోర్స్ ఇచ్చినట్టయితే ఇది ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైర్ కింద కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ మెథడ్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే అవుట్ సైడ్ ద క్లాస్ మీరు దీనికోసం ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, ఇంకో పబ్లిక్ మెథడ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి డెఫ్ చెక్ బ్యాలెన్స్ అంటే ఇది ఇంకో లేయర్ అనమాట, ఇంకో లేయర్. ఓకేనా, ఇక్కడ మనకేంది సెల్ఫ్ కామా సెల్ఫ్ అనేది తీస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం ఇదే తీసుకుందాం అనమాట. ఇక్కడ మనం ఇదే తీద్దాం, ఇక్కడ మనం ఈ లాజిక్ అనేది ఇక్కడ ఇద్దాం అనమాట. ఓకేనా, ఈ లాజిక్ అనేది ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ రిటర్న్, ఇక్కడ కూడా మనం రిటర్న్ బ్యాలెన్స్ ని రిటర్న్ చేద్దాం అనమాట. బ్యాలెన్స్. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకో వేరియబుల్ ఏంది, న్యూ అండర్ స్కోర్ బ్యాలెన్స్. ఓకేనా,
ఇప్పుడు మనం ఈ మెథడ్ అనేది ట్రిగ్గర్ కావాలనుకుంటే మనం ఈ మెథడ్‌ని కాల్ చేయాలన్నమాట. ఓకేనా? చెక్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ ఈ పబ్లిక్ మెథడ్‌ని మీరు కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీన్నైతే కాల్ చేద్దాం. ఇక్కడ మనకేంది ముందుగా యాక్సెస్ డాట్ చెక్ బ్యాలెన్స్ ఆఫ్ ఇచ్చి కొత్త బ్యాలెన్స్ ఎంత ఇద్దాం అనుకున్నాం? 90,000 ఓకేనా? 90,000 కామా కీ. కీ అనేది మనం ఏమి ఇస్తాం? సేమ్ కీ అయితే ఇద్దాం. 1, 2, 3, 4 ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మనకి న్యూ బ్యాలెన్స్ అవసరం లేదు. చెక్ బ్యాలెన్స్‌లో మనం ఏం చేయాలి? ప్రొడక్షన్ ఇచ్చాం. ఇక్కడ చేసాం. మళ్ళీ దీన్ని కాల్ చేయాలి కదా! ఇక్కడ మనం కాల్ చేద్దాం. సెల్ఫ్ ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ మనం మెథడ్ ఇచ్చాం బ్యాలెన్స్ కదా! బ్యాలెన్స్ ఆఫ్ ఆ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకి సీక్రెట్ కీ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం న్యూ బ్యాలెన్స్ అనేది ఇక్కడనే ఇద్దాం. బ్యాలెన్స్ అనేది ఇక్కడనే ఇద్దాం. కంట్రోల్-వి. ఇక్కడ మనం న్యూ బ్యాలెన్స్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఓకేనా? ఇక్కడ మనం ఈ బ్యాలెన్స్‌ని అప్డేట్ చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ మనకి రిటర్న్ అవసరం లేదు కదా! రిటర్న్ అయితే తీసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి దీన్నైతే కాల్ చేద్దాం అనమాట. చెక్ బ్యాలెన్స్ దీన్ని కాల్ చేసాం కదా! దీనికి మనం ఏమి ఇచ్చాం? దీనికి మనం సీక్రెట్ కీ అయితే ఇద్దాం. ఓకేనా? సీక్రెట్ కీ ఇచ్చి ఇక్కడ మనం డైరెక్ట్‌గా పాజ్ చేద్దాం అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ మనకి న్యూ బ్యాలెన్స్ కదా! మనం ఏం చేద్దాం దీనికి? ఒకసారి దీన్నైతే రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఈ సెట్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనేది కాల్ కావాలన్నమాట. ఓకేనా? కాల్ అయిన తర్వాత మనకి ఏం చేస్తాం? ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్ అండర్ స్కోర్ ప్రింట్ అకౌంట్ బ్యాలెన్స్ కామా అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ ఆఫ్. ఓకేనా? దీనికంటే ముందు మనం సెట్ చేద్దాం. అకౌంట్ డాట్ అండర్ స్కోర్ 90,000 అయితే రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అవుట్ సైడ్ ద మెథడ్ మనం కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇదేంది? యాక్సెస్ అంటే ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్‌ని మనం అంటే ఈ మెథడ్‌ని మనం అవుట్ సైడ్ ద క్లాస్ మనం కాల్ చేయడం వల్ల మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది మీకైతే తెలుసు కదా! సో, మనం ఇక్కడ ఈ విధంగా యాక్సెస్ చేయొద్దనమాట. మనం తీసేద్దాం. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇక్కడనే మనం అప్డేట్ చేద్దాం. బ్యాలెన్స్‌ని మనం అప్డేట్ చేసి ఇక్కడ దాన్ని రిటర్న్ చేద్దాం అనమాట. ఓకేనా? కన్‌ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. న్యూ బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చాం కదా! ఇక్కడ మనం ఆ బ్యాలెన్స్‌ని రిటర్న్ చేద్దాం అనమాట. ఓకేనా? ఈజీగా అవుతుంది. రిటర్న్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సింపుల్. ఇప్పుడు మనకి ఆ ఎర్రర్స్ ఏమి రావన్నమాట. మనం ఏం చేసాం? మనం చెక్ అండర్ స్కోర్ బ్యాలెన్స్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. దానికి మనం ఒక ప్రైజ్ ఇద్దాం. ఒక 90,000 కామా అలాగే దానికి ఒక సీక్రెట్ కీ. సీక్రెట్ కీ కూడా మనం 1, 2, 3, 4 సేమ్ సీక్రెట్ కీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకేమవుతుంది? ఈ మెథడ్ అనేది కాల్ కావడం జరుగుతుంది. మెథడ్ కాల్ అయినప్పుడు సీక్రెట్ కీ అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత 2 సేమ్ ఉన్నట్టయితే మనం ఆ బ్యాలెన్స్‌ని అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేసిన తర్వాత మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం అన్నమాట. ఆ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది?
అప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ అప్డేట్ అయిన బ్యాలెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆ! మనం చూద్దాం. మెథడ్‌ని కాల్ చేసాం కదా! ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఎర్రర్ ఇప్పుడు మనకేమొచ్చింది 90,000 అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఒక మెథడ్‌ని కూడా ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ కింద పెట్టొచ్చనమాట. కానీ మీరు డైరెక్ట్‌గా దాన్ని యాక్సెస్ చేయలేరనమాట. డైరెక్ట్‌గా ఔట్‌సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేశారనుకోండి మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఒక పబ్లిక్ యాక్సెస్ అంటే ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే ఒక పబ్లిక్ మెథడ్‌ని క్రియేట్ చేసి మాత్రమే మీరు యాక్సెస్ చేయగలుగుతారనమాట. ఆ! దీని తర్వాత మన స్లైడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్ ఒక సెట్ గాని, గెట్ గాని మెథడ్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఒక యాట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని దానికి ఇనిషియల్‌గా సెట్ అని ఇచ్చి, యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి ఒక మెథడ్ అయితే ఇవ్వొచ్చనమాట. ఇది మన బెస్ట్ ప్రాక్టీస్. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు గానీ ఇది మన బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకేనా? ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే ఎన్‌క్యాప్సులేషన్, యాక్సెస్ మోడిఫైయర్స్ పబ్లిక్ అలాగే ప్రైవేట్. ఈ ప్రైవేట్‌లో కూడా గెటర్స్ అలాగే సెటర్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. ఇప్పటి వరకు మనం ఏమైతే నేర్చుకున్నామో తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. అప్పుడైతే మీరు అయితే గుర్తుంచుకోగలుగుతారనమాట. ఓకేనా? ఇక్కడ మనకేంది ఫీడ్‌బ్యాక్. ఈ వీడియో అనేది అర్థమైందో, అర్థం కాలేదో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండనమాట. ఓకేనా? థాంక్ యూ.